మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ. ఇప్పుడు మనతో ఉన్నారు సేవ్య భగవాన్ దాస్ గారు. వీరు గత 6 ఏళ్లుగా ఒక బ్రహ్మచారిగా ఈ గుడిలోనే ఉంటున్నారనమాట. ఈ గుడి టూర్ని మొత్తం మనకిప్పుడు వీరు చూపించబోతున్నారు. నమస్కారం. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ టైం ఇచ్చి మాకు గుడిని చూపించబోతున్నారు. మొత్తం గుడి టూర్ కూడా నో ప్రాబ్లం అండి. సో ఇప్పుడు మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీరు మా ఇస్కాన్ టెంపుల్ గుడిని టూర్గా ఇస్తే బాగుంటుంది. మన గుడి లోపల చూసుకున్నట్లయితే ఈ పెయింటింగ్ని చూడండి. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడా తన బాల్యంలో చేసిన లీలలన్నింటినీ కూడా ఎంతో బ్యూటిఫుల్గా పెయింటింగ్లో మనకి రిప్రజెంట్ చేశారు. ఫస్ట్ ఐ విల్ టేక్ యూ మన ప్రభుపాదులు వారి రూమ్కి తీసుకెళ్తాను. తప్పకుండా. (1975) వచ్చినప్పుడు వాళ్ళు ఈ రూమ్లో ఉన్నారనమాట. సో అందుకే ఈ ఎంటైర్ బిల్డింగ్ని ప్రభుపాద్ హౌస్ అంటాం మేము. ప్రపంచంలో మేబీ చాలా ఫింగర్స్ మీద లెక్కేయచ్చు. వెరీ ఫ్యూ ప్లేసెస్లో మాత్రమే ఆయన ఉన్న ఒరిజినల్ ప్లేసెస్ ఉన్నాయి. హైదరాబాద్లో ఒకటి ఉంది, ఇది మెల్బర్న్లో ఒకటి, లాస్ ఏంజలస్ ఒకటి, సెకండ్ అవెన్యూ అనేసి వెరీ ఫేమస్. అటువంటి ప్లేసెస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఇది చాలా పూజనీయమైన రూమ్ కూడా. ఇక్కడికి డివోటీస్ ప్రతిరోజు వస్తూ వెళ్తూ ఉంటారా, లేకపోతే రిస్ట్రిక్టెడ్ ఉంటుందంటారా? ప్రతిరోజు వస్తూ వెళ్తూ ఉంటారు. ఉదయం మంగళారతి అయిపోయాక 5 గంటల నుంచి 7 గంటల వరకు అందరూ మాతాజీస్ ఇక్కడ మెడిటేషన్ చేయడానికి వస్తారు. దాని తర్వాత ఎవరైనా మెడిటేట్ చేసుకోవాలి, సింగిల్గా పీస్ఫుల్గా ఉండాలి అంటే ఇక్కడికి వచ్చి కూర్చొని మెడిటేట్ చేస్తాం. రూమ్ నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది, కామ్గా ఉంది. అసలు మాట్లాడుతుంటేనే రీసౌండ్ వస్తుంది. ఇది యాక్చువల్గా 1975 నుంచి ఏవి చేంజ్ చేయలేదు అసలు. మీకు చూపిస్తాను. సేమ్ స్పాట్ శిల ప్రభుపాదుల వారు 1975 అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని ప్రసాదం తీసుకునేవారు. ఇక్కడ కూర్చొని భోజనం చేసేవారు. ఇది కార్నర్ ప్రభుపాద్. సేమ్ కార్నర్ ఇక్కడే కూర్చొని ప్రసాదం తీసుకున్నారు. ఓకే. ఇది ప్రభుపాద్ యూజ్ చేసిన మ్యాట్, తను కూర్చోవడానికి యూజ్ చేసిన మ్యాట్ 1975. ఈవెన్ ఈ ఒరిజినల్ మ్యాట్ చూస్తే సేమ్ మ్యాట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో బాగా ప్రిజర్వ్ చేశారు నిజంగా అన్నిటినీ కూడా. ఈవెన్ ఈ డోర్ కర్టన్స్ సేమ్ డోర్ కర్టన్స్ ఇక్కడ. ప్రభుపాద్ సిట్టింగ్ ఏరియా ఇది. ఇక్కడే కూర్చొని బుక్స్ అలాగే భగవద్గీత అవి చదువుకునేవారు. అండ్ ప్రవచనాలు ఇచ్చేవారు. ఎవరినైనా పర్సనల్గా మీట్ అవ్వాలి అంటే ఈ రూమ్లో మీట్ అయ్యేవారు. ప్రభుపాద్ 1975లో వచ్చినప్పుడు డివోటీస్ తన్ని రోల్స్ రాయస్ కార్లో తీసుకొని వచ్చారు. వావ్. ఆయన స్పిరిచువల్ అంబాసిడర్, కృష్ణ రిప్రజెంటేటివ్ కదా, అందుకే అప్లెంట్గా ఉండాలనేసి అప్లెంట్ కార్లో తీసుకొచ్చారు. రోల్స్ రాయ్స్ అప్పట్లో 1975లో రోల్స్ రాయ్స్లో తీసుకొచ్చారు. అమేజింగ్. సేమ్ ఈవినింగ్ శిల ప్రభుపాదుల వారు లాట్రోబ్ యూనివర్సిటీ వెళ్ళారు అనమాట ప్రవచనం ఇవ్వడానికి. బండూరా క్యాంపస్. వెస్టర్న్ బిల్డింగ్ అంటారు దాన్ని. సో అక్కడ స్టూడెంట్స్ ఒక క్వశ్చన్ అడుగుతారు, నువ్వు చెప్తున్నా సాధు సన్యాసి, మరి రోల్స్ రాయ్స్ కార్లో ఎందుకు వచ్చావు అనేసి అడుగుతారు క్వశ్చన్. ప్రభుపాద్ చెప్తారనమాట, నేను సాక్షాత్ సుప్రీం లార్డ్కి రిప్రజెంటేటివ్ని, నాకు అటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. భగవంతుడు ఎప్పుడైతే గవర్నమెంట్ అంబాసిడర్ వచ్చినప్పుడు యాజ్ ఇఫ్ యూ ట్రీట్ గవర్నమెంట్ హిమ్సెల్ఫ్గా, అలాగే నాకు ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి. భగవంతుడికి మనం గోల్డ్ చారియట్లో తీసుకురావాలి.
మా డిసైపుల్స్ అది ఆఫర్ చేయలేక నన్ను ప్లాస్టిక్ కార్లో తీసుకొచ్చారు. సో ప్రభుపాద్ యూజ్ చేసిన స్టిక్ ఆయన మెమొరీ కింద, ఆ కాన్వర్జేషన్ మెమొరీ కింద ప్రిజర్వ్ చేసి పెట్టామన్నమాట ఇక్కడ. నిజంగా చాలా చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేశారు అన్నిటినీ కూడా. ఇవి శిల ప్రభుపాదులు వారు యూజ్ చేసిన పాదుకలు, ఆయన కమండలు వాటర్ పాట్. ఇవి ప్రభుపాదులు వారి సమాధి మీద 1977లో అనమాట ఆయన యూజ్ చేసిన గార్లాండ్. లాస్ట్ ఆయన యూజ్ చేసిన వాటర్ గ్లాస్. ఇవి ఆయన సమాధి మీద డస్ట్ ఆయన గుర్తుగా ఉంచినాయి అన్నమాట. గురువు యూజ్ చేసిన ప్రతి ఒక్కటి కూడాను పూజనీయమైంది, అందుకనే ఉంచామన్నమాట. అండ్ ప్రభుపాదులు వారి గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఈ ప్రపంచానికి ఏంటంటే ఆయన బుక్స్. శ్రీల ప్రభుపాదులు వారు 1965లో, అప్పటికి తన ఏజ్ 69 ఇయర్స్ అనమాట. చాలామంది రిటైర్డ్ అయిపోతారు. అటువంటి వయసులో వాళ్ళ గురువు గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, అది 1922లో ఇచ్చారనమాట. నువ్వు యంగ్ పర్సన్ ఇంగ్లీష్ మాట్లాడగలవు, ఎందుకని వెస్ట్రన్ కంట్రీలు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి భగవద్గీత టీచింగ్స్ చేయకూడదు అనేసి చెప్పారనమాట. ప్రభుపాదులు వారు అంటారు, అప్పటికీ ప్రభుపాదులు వారు తను గాంధీ మూమెంట్లో ఉన్నారు. నెహ్రూ వాళ్ళ సీనియర్ క్లాస్మేట్ జవహర్లాల్. సో ప్రభుపాద్ అంటారు, ఇండియా డిపెండెంట్ కంట్రీ, ఎవరు వింటారు ఈ భగవద్గీత? అది ఫస్ట్ ఇండియాకి ఇండిపెండెన్స్ రావాలి, తర్వాత వెళ్ళి ఇవన్నీ చేయాలంటే. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళ గురువు గారు అనమాట. ఆయన అంటారు, భగవద్గీత టీచింగ్స్ ఎవరి కోసం, ఏ ఇండిపెండెన్స్ కోసం ఆగవు. ఇవి రియల్ ఇండిపెండెన్స్ రావాలి, స్వతంత్రం రావాలి అంటే జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి మాత్రం రావాలి. అవి భగవద్గీత టీచింగ్స్ ఫాలో అవడం వల్లే వస్తాయి అనేసి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ 1922లో యంగ్ పర్సన్ అప్పుడు. త్రూ అవుట్ ఇయర్ తను మెడిటేట్ చేస్తూ ఉన్నారనమాట, ఎలా చేయాలి అనేసి. 1965లో ఫైనల్గా ఒక స్టీమ్షిప్ కంపెనీ ఓనర్ స్పాన్సర్ చేస్తారనమాట యుఎస్ వెళ్ళడానికి. అది కార్గో షిప్లో వచ్చారు. ఆయన 1965 నుంచి 77 వరకు డైలీ బుక్ ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు. అంటే బుక్ ట్రాన్స్లేషన్ అంటే ఎలా? ఇంగ్లీష్లోకి రాసేవారు? ఇంగ్లీష్లోకి. సాంస్క్రిట్లో ఉన్న ఒరిజినల్ వర్సెస్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి గురు పరంపరలో వచ్చిన టీచింగ్స్ని పర్పోర్ట్ రూపంలో రాసేవాళ్ళు అనమాట. అవి మన జీవితంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, దానికి మీనింగ్ ప్రాపర్గా మీనింగ్ రాసేవారు. ఆయన ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా, ఏ టైం జోన్లో ఉన్నానో డైలీ 2-3 అవర్స్ మాత్రమే పడుకునేవాళ్ళు. నిద్ర 2-3 గంటలు ఎలా సరిపోతుంది? వాళ్ళు ఈ బాడీలీ కాన్షియస్ నుంచి అతీతులు. సో ఏ బాడీ లిమిటేషన్స్ ఉండవు అనమాట. అండ్ ప్రభుపాద్ ఎక్కడున్నా సరే midnight 2 o'clock కల్లా లేచిపోయి ఈ బుక్స్ అన్నీ ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు. అట్లా 12 ఇయర్స్లో more than 60 volumes బుక్స్ ప్రభుపాదులు వారు ట్రాన్స్లేట్ చేశారు. అవి శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృత, ఇంకా బోల్డ్ అన్ని బుక్స్ ట్రాన్స్లేట్ చేశారనమాట. ఇవి కాకుండా అప్పట్లో వాట్సాప్ మెసేజ్లు ఇవేం లేవు కదా కమ్యూనికేట్ చేయాలంటే, అన్నీను లెటర్స్ ద్వారా కరస్పాండ్ చేసేవాళ్ళు. ప్రతి ఒక్క డిసైపుల్తో కూడాను కమ్యూనికేషన్ లెటర్స్ ద్వారానే ఉండేది. ఇక్కడ మనం చూడొచ్చు ప్రభుపాదులు వారి సిగ్నేచర్ 17th of April 1963. ఒరిజినల్ బెడ్షీట్, ఎవ్రీథింగ్. తను యూజ్ చేసిన పెడెస్టల్ వ్యాసాసన పాదుక పెట్టుకోవడానికి, తను యూజ్ చేసిన రాకింగ్ చైర్. చాలా అద్భుతంగా ఉంది నిజంగా. ఈ రూమ్ ప్రభుపాదుల వారి మ్యూజియం లాగా ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా అన్నిటినీ ప్రిజర్వ్ చేశారు. అండ్ ఇది ప్రభుపాదులు వారు యూజ్ చేసిన టేబుల్. చెప్పాను కదా తను ఎప్పుడు ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవాళ్ళు. డే అండ్ నైట్ ఆయన యూజ్ చేసిన టేబుల్, వెరీ స్పెషల్ టేబుల్. ఇది ప్రభుపాదులు వారు, దీనికి ఒక చరిత్ర ఉందన్నమాట ఈ సిట్టింగ్ ప్లేస్కి. 1975లో వచ్చినప్పుడు ప్రభుపాదులు వారు ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడంతా డిసైపుల్స్ ఉన్నారు.
ఈ 2 చైర్స్లో లోకల్ పొలిటీషియన్స్ ఉన్నారనమాట. పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కంప్లైంట్ చేశారు ప్రభుపాద్కి, ఇట్లా అందరూ డివోటీస్ అవుతున్నారు, వీళ్ళందరికీ సొసైటీకి ఆకలి, వీటితో వీళ్ళు జాబ్లు ఇవి చేయకపోతే ఎట్లా వస్తాయి, వాళ్ళ హంగర్ ఎట్లా తీరుతుందంటే ప్రభుపాద్ ఇమీడియట్గా లోకల్ టెంపుల్ ప్రెసిడెంట్ని పిలిచారనమాట, బలిమర్దన్ ప్రభు అట్ బలరాం ప్రభు. సో ప్రెసిడెంట్ వాళ్ళని పిలిచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఈ రోజు నుంచి 20 కిలోమీటర్ల రేడియస్లో ఎవరు కూడాను ఆకలితో వెళ్ళకూడదు. అండ్ ప్రభుపాద్ సేస్ ఆల్ హంగ్రీ మ్యాన్ ఆఫ్ మెల్బోర్న్ కమ్ అండ్ ఈట్. ప్రభుపాద్ ఇన్స్ట్రక్షన్, అప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఇప్పటి వరకు కూడాను డైలీ మన టెంపుల్ నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 365 days ఎవ్రీ డే అందరూ వచ్చి తీసుకోవచ్చు. ఫ్రీ మీల్స్, ఫ్రీ అన్నదానము 1975 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా చేయడం అనేది చాలా అద్భుతమైన విషయము. అసలు ఇక్కడ ఆస్ట్రేలియాలో కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి, నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ అంటారు అనమాట. బట్ అంత చక్కగా అన్ని మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం. కరెక్ట్. ఈవెన్ కోవిడ్ టైంలో కూడాను మన మెల్బోర్న్లో హార్డెస్ట్ లాక్డౌన్ వరల్డ్ మొత్తంలో. అవును అవును. ఆ టైంలో కూడా మేము డోర్ స్టెప్కి వెళ్ళి ఫ్రీ మీల్స్ డెలివర్ చేసాం. ఎవరైతే మీల్స్ కావాలనుకుంటారో వాళ్ళకి మా మెసేజ్ చేసేవాళ్ళు అనమాట, అడ్రస్తో పాటు మేము వెళ్ళి డెలివర్ చేసి వచ్చేవాళ్ళం. కోవిడ్తో సఫర్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, క్వారంటైన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి డోర్ స్టెప్ వరకు వెళ్ళి ఇచ్చారు. దట్స్ రియలీ అన్ అమేజింగ్ థింగ్ ప్రభుజీ. అసలు వెరీ నైస్. ప్రభుజీ, ఇక్కడ వీణ అలాగే వేరే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, ప్రభుపాద్ గారు వీటిని కూడా వాడేవారా? ఎస్, ప్రభుపాద్ చాలా ఎక్స్పర్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో. చిన్నప్పటి నుంచే వాళ్ళ ఫాదర్ గౌర్మోహన్ దే ప్రభుపాదుల వారిని అన్నిట్లో ఎక్స్పర్ట్ చేశారనమాట. అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో భగవంతుడిని గ్లోరిఫై చేయడానికి, ఆయన్ని పొగడడానికి, ఆయన కీర్తనలు నలుమూలల వ్యాపించడానికి వాళ్ళ ఫాదర్ అన్నిటినీ నేర్పించారు. ప్రభుపాద్ హార్మోనియం వాయించేవాళ్ళు, ఈ ఫోటోలో చూడొచ్చు మనం. ఎవ్రీ మార్నింగ్ సింగ్ చేసేవాళ్ళు. అలాగే డివోటీస్ అందరూ ఇక్కడ కూర్చొని భజనలో పార్టిసిపేట్ చేసేవారు. అండ్ ఆయన స్వయంగా యూజ్ చేసిన వీణ, మృదంగా ప్లే చేసేవాళ్ళు, కర్తాలు ప్లే చేసేవాళ్ళు. ప్రభుపాద్ వాళ్ళ శిష్యులందరికీ తను టీచ్ చేశారు స్వయంగా. ఈ గుడిలోని ఈ అందమైన పార్కును కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఎన్నో రంగురంగుల పువ్వులు, అలాగే ఈ ఫౌంటైన్ కూడా మనం చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ మాత్రం, అలాగే చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఎవరైనా మెడిటేషన్ చేసుకోవాలన్నా లేదా ఇక్కడ హరిరామ హరే కృష్ణ చాంటింగ్ చేసుకోవాలన్నా ఈ ప్లేస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మనం కిచెన్ ఏరియాలోకి వెళ్ళబోతున్నాం కదా, సో మన జుట్టు పడకుండా కిచెన్ అంతా నీట్గా ఉంటుందనేసి మనకి ఈ హెయిర్కి కూడా మాస్క్ ఇచ్చేశారు. 2017లో లోకల్ పోర్ట్ ఫిలిప్ కౌన్సిల్ వారి సహాయంతో అండ్ గవర్నమెంట్ సహాయంతో దీన్ని న్యూ కిచెన్ కన్స్ట్రక్షన్ చేసాం అన్నమాట. దానికి ముందు మనకి స్మాల్ కిచెన్ ఉండేది. ఇక్కడ నుంచే అన్ని మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని కుకింగ్, ప్లస్ డివోటీ బ్రేక్ఫాస్ట్, డివోటీ లంచ్, డివోటీ డిన్నర్. ఇంకా క్రాస్ వేస్ మనకి సిటీలో రెస్టారెంట్ ఉందన్నమాట. అక్కడ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా వచ్చేవాడిని, 2012-14 ఆ టైంలో. ఆల్ యూ కెన్ ఈట్ ఫర్ $5 అప్పుడు, ఇప్పుడు $7.50. రైస్, కర్రీ, సబ్జీ, పాపడ్, హల్వా, కస్టర్డ్, డ్రింక్స్ అన్నీ కూడా స్టూడెంట్స్కి చాలా లో ప్రైస్లో ఆల్ యూ కెన్ ఈట్. అది ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా $20కి తక్కువ ఎక్కడ రాదు, బట్ $5కి ఇస్తున్నారంటే స్టూడెంట్స్కి స్పెషల్గా చాలా ఉపయోగపడుతుందనే చెప్పాలి. సో అందుకనే లోకల్ గవర్నమెంట్ కూడా మెచ్చుకొని మనకి కిచెన్ స్పాన్సర్ చేస్తుంది. $2 million గవర్నమెంట్ స్పాన్సర్ చేశారు. గవర్నమెంట్ స్పాన్సర్ చేశారు ఈ కిచెన్ ని. కమ్ ఐ విల్ షో యూ దిస్ కిచెన్. సో ఈ కిచెన్ ఎంత ఎఫిషియెంట్ అంటే 1 అవర్లో 1000 మీల్స్ సునాయాసంగా కుక్ చేయొచ్చు. 1000 మీల్స్? వావ్, 1000 మీల్స్. ఏది రైస్, కర్రీస్, 2 కర్రీస్ అండ్ హల్వా ఆర్ ఎనీ స్వీట్, ఇంకా డ్రింక్స్ అండ్ క్రిస్పీ పాపడాన్స్ కానీ పకోడాస్ కానీ. ఇది అవర్ స్టాండర్డ్ మెన్యూ అనమాట ఎవ్రీ మీల్కి. సో కరెంట్లీ మన టైం ఎంత అవుతుంది? 12:30 అవుతుంది. సో రాజ్భోగ్ కుకింగ్ అయింది ఇప్పుడే. అది పర్ డే 7 ఆఫరింగ్స్ వెళ్తాయి లార్డ్కి, దేవుడికి చేస్తారు. రాజ్భోగ్ కుకింగ్ అనేది లైక్ కింగ్ మీల్ అనమాట లార్డ్కి.
అది కాకుండా వచ్చే గెస్ట్కి సపరేట్గా డివోటీ మీల్స్ ఉంటుంది. ఓకే ఓకే. ఈరోజు సండే కాబట్టి అప్రాక్సిమేట్లీ 300 మెంబర్స్ వస్తారు లంచ్ టైంకి. సో ఆ మీల్స్ సపరేట్గా కుక్ అవుతున్నాయి. దాంతోపాటు ఈరోజు సండే ఫీస్ట్ ఉంటుంది అనమాట ఈవినింగ్ 5 o'clockకి. దానికి అప్రాక్సిమేట్గా 700 to 800 పీపుల్ వస్తారు. సో దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ కూడా అవుతున్నాయి. అందుకే కిచెన్ కొద్దిగా బిజీగా ఉంటుంది. సో తప్పకుండా ఇంత మందికి అన్ని మీల్స్ ప్రిపేర్ చేస్తున్నారంటే ఖచ్చితంగా బిజీ ఉంటుంది. ఈ రోజు 1000 మీల్స్ కుక్ అవుతున్నాయి. నైస్. సో ఇవి కాంబీ ఓవెన్ అంటారు. దీంట్లో కాంబీ ఓవెన్ అంటారు. సో కాంబినేషన్ అన్నమాట. దీంట్లో మనం స్టీమ్ చేయొచ్చు, బేక్ చేయొచ్చు, స్టీమింగ్ అండ్ బేకింగ్ కూడా చేయొచ్చు. రైస్ కూడా కుక్ చేస్తాం అన్నమాట దీంట్లో. ఎట్ ఏ టైం నియర్లీ 30 kilo రైస్ కుక్ చేయొచ్చు మనం. 30 kilos of rice cook చేయొచ్చు. ఓ మై గాడ్. దీనికి స్పెషల్ కీర్ ప్రిపేర్ చేస్తున్నారు సండే ఫీస్ట్ కోసం అని. ఇవి బ్రెడ్ పెన్స్ అన్నమాట. ప్రీవియస్లీ బిగ్ పాట్స్ లిఫ్ట్ చేయాల్సి వచ్చేది. అవును. ఎస్. నియర్లీ ఈచ్ అప్రాక్సిమేట్లీ 120 kilo పాట్స్ అన్నమాట. అవును. అంటే పెద్ద పెద్ద దేవస్థానాల్లో చూసినప్పుడు ఇంత పెద్ద పెద్ద వాటిలో చేస్తూ ఉంటారు. అవును. సో ఎర్గనామిక్ గా ఇది అంత ఫెసిలిటీ ఉండదు. దెన్ WHS ప్రాబ్లమ్స్, మనకి బ్యాక్ పెయిన్, అందుకనేసి ఇవి కాంబీ ఓవెన్స్ యూజ్ చేస్తాం అన్నమాట. బ్రెడ్ పెన్స్ ఇవైతే ఆటోమేటిక్ గా పైకి వస్తుంది ట్రాన్స్ఫర్ చేయడానికి. వాటిని చిన్న కంటైనర్స్ తో ప్యాక్ చేసి పైకి షిఫ్ట్ చేస్తాం ప్రసాదం హాల్ కి. ఇట్స్ వెరీ ఎఫిషియంట్. టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది అన్ని కూడా. ఎవ్రీ వీక్ ఆయిల్ క్వాలిటీ చెక్ చేస్తాం అన్నమాట. దెన్ చేంజ్ చేసేస్తాం న్యూ ఆయిల్. అందుకే ఇది ఇప్పుడు డివోటీస్ వాళ్ళు చేంజ్ చేస్తున్నారు ఆయిల్. అండ్ ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడాను వీళ్ళంతా వాలంటీర్స్. వీళ్ళందరూ ఫుల్ టైం వర్క్ చేస్తారు బయట, స్టూడెంట్స్ కూడాను. బట్ వాళ్ళకి వీళ్ళుకున్నప్పుడల్లా వచ్చి ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉంటారు. అందరూ వాలంటీరింగ్ గా ఇంత పెద్ద కిచెన్ రన్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం. బిగ్ కూల్ రూమ్ అన్నమాట. వీక్ వచ్చేసరికి 7000 మీల్స్ ప్రిపేర్ చేయాలి మనం. సో అందుకే కూల్ రూమ్ ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ డిపెండ్స్ నీడ్ని బట్టి ఎప్పింగ్ మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాం అనమాట ఈ వెజిటేబుల్స్ అన్నీ. కింగ్ సైజ్ మీల్ లార్డ్కి ఎవ్రీడే. చాలా ఆపులెంట్గా కుక్ చేస్తారనమాట. సో ఈరోజు మాతాజీ కుక్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. ఈ గుడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడే భోజనాన్ని పెడతారనమాట. ఇదే డైనింగ్ హాల్. సో ఈ డైనింగ్ హాల్ గురించి కూడా మాకు కొంచెం చెప్తారా? ఈ డైనింగ్ హాల్ 1975లో ఈ టెంపుల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ బ్రహ్మచారి ఆశ్రమం కింద ఉండేదన్నమాట. డివోటీస్ అంతా ఇక్కడ ఉండేవాళ్ళు. కాలక్రమేణా భక్తులు పెరగడం, చాలామంది రావడంతో బ్రహ్మచారి ఆశ్రమం వేరే దగ్గరికి షిఫ్ట్ చేసాం. దీన్ని డైనింగ్ హాల్ కింద కన్వర్ట్ చేసాం అనమాట. అండ్ దీన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా యూజ్ చేస్తాం. ప్రతిరోజు నేను చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అవుతుందని, అది ఇక్కడే సర్వ్ చేస్తాం టెంపుల్కి వచ్చే ప్రతి ఒక్కరికి. ప్లస్ లోకల్ కౌన్సిల్లో హోమ్లెస్ పీపుల్ కానీ నీడీ పీపుల్ కానీ ఉంటారు కదా, వాళ్ళ బుక్లెట్లో పబ్లిష్ చేస్తారనమాట. ఇన్ కేస్ మీకు ఫ్రీ మీల్ కావాల్సి ఉంటే ఇక్కడికి వెళ్ళి తీసుకోండి అనేసి. సో అట్లా హోమ్లెస్ వాళ్ళు కూడా వస్తారు. ఇంకా ఎవరైనా నీడ్ ఉన్నా సరే వెస్టర్నర్స్ వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటారు. అందుకే ఈ మధ్యాహ్నం టైంలో అంత మిక్స్ క్రౌడ్ చూస్తాం మనం అందరినీ. సో ఇప్పుడే అందరూ ఏర్పాటు చేస్తున్నారు. వాలంటీర్స్ అంతా కిచెన్ దగ్గర నుంచి ప్రసాదం తీసుకొస్తారు. ఇంకా మ్యాట్స్ అవి అరేంజ్ చేస్తున్నారు, చైర్స్ అరేంజ్ చేస్తున్నారు. సో మాకు డెడికేటెడ్ వాలంటీర్స్ ఉన్నారనమాట. వాళ్ళకి తెలుసు ఈ రోజు నా సేవ మనకి ఎట్లయితే వర్క్ ప్లేస్లో రోస్టర్ ఉంటుందో అట్లా టెంపుల్లో కూడా రోస్టర్ ఉంటుంది. నియర్లీ 200 డివోటీస్ ఉన్నారు రోస్టర్లో. 200 డివోటీస్ అందరూ వాలంటీర్స్. వాళ్ళు వచ్చి అంతా ప్రిపేర్ చేస్తారు. సర్వింగ్కి, చైర్ అరేంజ్మెంట్, కట్లరీ, డ్రింక్స్, ఎవ్రీథింగ్ వాళ్ళే సర్వ్ చేస్తారు. దెన్ క్లీన్ చేసి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోతారు అన్నమాట కిచెన్కి ఎంటీ యూటెన్సిల్స్. సండే రోజు మధ్యాహ్నం భోజనానికి ఎంతమంది వస్తారు యూజువల్గా? వెదర్ బాగుండి సమ్మర్ హాలిడేస్ టైం అయితే నియర్లీ 500 దాకా కూడా వెళ్ళిపోతారు. బట్ ఆన్ యావరేజ్
250 నుంచి 300 వరకు కంపల్సరీ. అది వస్తారు. ఏ సీజన్ ఏ అయినా సీజన్ అయినా సరే సండే 300 కంపల్సరీ ఉంటారు. మేము 350 వరకు కుక్ చేస్తాం, ఇన్ కేస్ ఎక్కువైనా తక్కువైనా. ఓకే. బట్ ఎవరు హంగర్గా వెళ్ళకూడదు, అది ప్రభుపాదుల వారి ఇన్స్ట్రక్షన్. ఎవరు కూడా ఆకలితోటి వెళ్ళకూడదు ఆకలితో అన్నట్టుగా చాలా చాలా మంచి ఇనిషియేటివ్ నిజంగా. ఇప్పటిదాకా కిచెన్లో చాలా మంది వాలంటీర్స్ని కుక్ చేస్తూ చూసాను. ఇప్పుడు ఎవరన్నా వచ్చి వాలంటీర్లా కుక్ చేయొచ్చా, లేదంటే దానికి ఏమైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా లాగా ఉంటుందంటారా? ఎవరైనా వచ్చి కుక్ చేయొచ్చు, కాకపోతే ఇక్కడ కుక్ చేసే ప్రతి మీలు కూడాను శాంక్టిటీ కావాలన్నమాట. దానికి ఎక్స్టర్నల్గా ప్యూరిటీ కావాలి, ఇంటర్నల్ ప్యూరిటీ కూడా కావాలి. ఎందుకంటే మనం కుక్ చేసే కాన్షియస్నెస్ ఫుడ్లో వెళ్తుంది. సో దానికనేసి మెయిన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన కిచెన్లో హెల్ప్ చేయాలి, వాలంటీర్గా కానీ కుక్ చేయాలి అంటే కంపల్సరీ వెజిటేరియన్ అయి ఉండాలి. దెన్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కూడా చేస్తూ ఉండాలి అన్నమాట. సో దాంతో ఆ మీల్స్ యూ కెన్ సీ మనం ఇక్కడ తినే మీల్స్ బయట తినే మీల్స్ తేడా ఏంటంటే ఆ ప్యూరిటీ కాన్షియస్నెస్, అది ఒకటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దాంతో పాటును వాళ్ళకి ఇక్కడ కిచెన్లో ఏ విధంగా నడుచుకోవాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ తెలియడానికి మేము ఇండక్షన్ ప్రోగ్రామ్ ఇస్తాం అనమాట. లైక్ ఎవరైనా న్యూ డివోటీ వచ్చి నేను ఇండక్షన్ కిచెన్లో హెల్ప్ చేయాలి అంటే వాళ్ళు ఇది ఫస్ట్ ఇండక్షన్ ఫిల్ చేస్తారనమాట. సో ఏదైనా క్లీన్లీనెస్కి సంబంధించి కానీ ఇంగ్రీడియంట్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఏం యూజ్ చేయాలి, వాషింగ్ ప్రొసీజర్స్, హెయిర్ నెట్స్ పెట్టుకోవడం కానీ అన్నిటి గురించి కూడాను ఈ ఇండక్షన్లో ఉంటాయి. చాలా నీట్నెస్ చెక్స్, ఎవ్రీథింగ్ అన్ని కూడా అందులో ఉంటాయి అంటారు. అండ్ వర్కింగ్ విత్ చిల్డ్రన్ చెక్ అన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో. సో దీస్ ఆర్ ది ప్రీరిక్విజిట్స్ అంటారు. yes but everyone is welcome. No discrimination, only Indians వచ్చే చేయాలి, no, ప్రతి ఒక్కళ్ళు ఉంటారు అన్నమాట. ఓకే. గుడి అంతా చూసుకుంటే మన ట్రెడిషనల్ టెంపుల్ లాగా గోపురం తోటి లేదు కదా, డిఫరెంట్ గా ఉంది. ఇలా కన్స్ట్రక్షన్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. చాలా మంది అడుగుతారు, చాలా మంది బయటకి గూగుల్లో చూపిస్తుంది అనమాట. టెంపుల్ అని చెక్ చేయగానే ఫస్ట్ హరే కృష్ణ టెంపుల్ వస్తుంది. బయటకు వచ్చి చూసాక ఇది టెంపుల్లా లేదే, ఏదో స్కూల్లా ఉంది అనుకుంటారు. యాక్చువల్గా ఇది 1975లో డివోటీస్ తీసుకోవడానికి ముందు ఒక క్రిస్టియన్ క్యాథలిక్ స్కూల్ అన్నమాట. ఇది ముందు స్కూల్ అయితే ఇప్పుడు స్కూలే, స్పిరిచువల్ స్కూల్. సో శిల ప్రభుపాదుల వారు రాకముందు యుఎస్ నుంచి ప్రభుపాదుల వారు వాళ్ళ శిష్యుడిని పంపించారనమాట. నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ హరే కృష్ణ మూమెంట్ స్టార్ట్ చేయి, కృష్ణ కాన్షియస్నెస్ స్టార్ట్ చేయి అనేసి పంపిస్తారు. ఆయన ప్రభుపాదుల వారు రాసిన భగవద్గీత బుక్స్ తీసుకొని వచ్చి ప్రచారం స్టార్ట్ చేశారనమాట. అప్పుడు లోకల్లో ఉన్న భక్తులంతా కలిసి మనం కూడా ఒక టెంపుల్ స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయిపోయి ఆక్షన్లో ఈ స్కూల్ని తీసుకున్నారు. అందుకే మనకి ట్రెడిషనల్గా గోపురం ఇవేమీ ఉండవు, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయి ఉంది కదా. మోర్ దెన్ 150 years ఈ బిల్డింగ్. బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయ్యి 150 అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ May 17th మనం 50th anniversary సెలబ్రేట్ చేస్తున్నాం ఈ టెంపుల్ది. టెంపుల్ ఇక్కడ స్టార్ట్ చేసి కూడా 50 ఏళ్ళు అవుతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్, 50 years అయిపోయింది. ప్రభుజీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా గుడిని మొత్తం కూడా మాకు ఇన్ డీటెయిల్ గా చూపించారు, అలాగే హిస్టరీ కానివ్వండి, ఈచ్ స్టేజ్ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా థ్యాంక్స్ మా సుమన్ టీవీ ప్రేక్షకులందరి తరపు నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. కృతజ్ఞతలు కూడాను. అలాగే మీరు ఇంకా ఏమన్నా లాస్ట్ గా మా సుమన్ టీవీ ప్రేక్షకులకు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? ప్లీజ్ అందరూ రండి, వెల్కమ్. శిల ప్రభుపాదులు వారు చెప్తారనమాట, గుడి అనేది స్పిరిచువల్ వరల్డ్కి ఒక ఎంబసీ లాంటిది. మనకి ఎట్లా అయితే ఇండియన్ ఎంబసీ ఉందో అలాగే ఈ గుడి అనేది ఎంబసీ లాంటిది అనమాట. ఈ గుడిలోకి ఎంటర్ అవగానే మనం స్పిరిచువల్ వరల్డ్లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏమంటుందంటే, మనం టెంపుల్కి ఎప్పుడైతే వస్తామో దేవాలయంకి, మనకి దేవుడి దర్శనంతో పాటు మనకు ఒక కల్చర్ అనేది వస్తుందన్నమాట. ఏ విధంగా బిహేవ్ అవ్వాలి, ఏ విధంగా అందరితో నడుచుకోవాలి. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రతి ఒక్క భక్తుడి యొక్క భక్తితో
అది ఇంకా మోర్ మ్యాగ్నిఫై అవుతుంది అనమాట. అందుకే ఈ దేవాలయాలు ఉన్నాయి. అవును ప్రభుజీ. అండ్ ఎస్పెషల్గా నేను ఇస్కాన్ టెంపుల్స్లో గమనించింది ఏంటి అంటే డివోటీస్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. ఎవరిని చూసినా ఇక్కడ అసలు మేము ఎక్కడికి వెళ్ళాలి అనేది ఉండదన్నమాట. ప్రతి ఒక్కరూ నవ్వుతూ మాట్లాడిస్తారు, రండి లోపలికి రండి అన్నట్టుగా. చాలా మంచి కల్చర్ని నేను చూస్తాను ఎస్పెషల్గా ఇస్కాన్ టెంపుల్స్లో నేను గమనించాను. అది శ్రీల ప్రభుపాదుల వారు ఆ పరంపరలో వాళ్ళ శిష్యులకి ఇచ్చారు, వాళ్ళ శిష్యులు మాకు ఇచ్చారు. ఆ విధంగా కంటిన్యూ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో చూసారు కదా వ్యూవర్స్, మనం మెల్బర్న్లోని ఇస్కాన్ గుడిని. నాకైతే ఈ గుడి చాలా నచ్చేసింది. మీరు కూడా ఈ గుడిని చూసి ఆనందించారని అనుకుంటున్నాను. ఆస్ట్రేలియాలో ఉండే ఇలాంటి అందమైన ప్లేసెస్ని మీరు ఇంకా కూడా చూడాలనుకుంటున్నారా? అయితే మన సుమన్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను మీ సిరిచందన. బాయ్.